Conditional clauses note. వెల్కమ్ టు A to Z ఆల్ ఇన్ వన్ తెలుగు ట్రూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో కండిషనల్ క్లాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, దీనికి ముందు క్లాజ్ అంటే ఏంటో తెలుసుకుందాము. క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇట్ మేక్స్ సెంటెన్స్. ఓకే, సో ఫ్రెండ్స్, క్లాజ్ అనగా వాక్యము. ఓకే, క్లాజెస్ అనగా వాక్యాలు. వర్డ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఓకే, ఒక సరైన వాక్యం తయారు చేయడానికి, ఫ్రేమ్ చేయడానికి కొన్ని సరైన పదాలను తీసుకొని జత చేసినప్పుడు, కలిపినప్పుడు అది ఒక అర్థవంతమైన వాక్యంగా ఏర్పడుతుంది. దానినే క్లాజ్ అంటారు. ఓకే, క్లాజ్ ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక పదాన్ని సృష్టించడానికి లెటర్స్, అక్షరాలు అనేవి అవసరం. ABCD లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. బ్యాట్. ఈ బ్యాట్ అనే వర్డ్లో మనకు 3 లెటర్స్ ఉన్నాయి. B అనేది ఒక లెటర్, A అనేది ఒక లెటర్, T అనేది మరొక లెటర్. ఓకే, ఇలా ఈ 3 అక్షరాలను కలపడం ద్వారా అది ఒక పదముగా ఏర్పడింది. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మ్యాంగో. ఇన్ దిస్ వర్డ్ వీ హ్యావ్ 5 లెటర్స్. ఓకే, ఈ మ్యాంగో అనే వర్డ్లో మనకు 5 అక్షరాలు ఉన్నాయి. M అనేది ఒక లెటర్, A అనేది మరొక లెటర్, N అనేది ఒక లెటర్, G అనేది మరొక లెటర్, O మరొక లెటర్. ఓకే, ఇలా MANGO ఇలా ఈ 5 అక్షరాలను కలపడం ద్వారా ఇదొక పదంగా ఏర్పడింది. ఓకే, లెటర్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ వర్డ్. బాగుంది. మరి ఒక వాక్యం తయారు చేయాలంటే ఇలా, ఒక వాక్యం తయారు చేయడానికి 2 లేదా 3 పదాలు కంపల్సరీ. ఓకే, వర్డ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లాజ్. ఓకే, క్లాజ్ అంటే ఏంటి? వాక్యాలు. ఓకే, క్లాజ్ అంటే వాక్యం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. హీ ఈజ్ ఏ నాటీ బాయ్. ఓకే, హీ అనేది అతను. ఓకే, అదొక వర్డ్ అనుకుందాము. ఈజ్ దట్ ఈజ్ లింకింగ్ వర్బ్, బీ ఫామ్. ఏ ఒక, నాటీ అదొక వర్డ్. ఓకే, బాయ్ ఇదొక వర్డ్. ఇలా హీ ఈజ్ ఏ నాటీ బాయ్ అని చెప్పవలసి వచ్చినప్పుడు మనము కొన్ని కావలసిన పదాలను తీసుకొని కలపడం ద్వారా అది ఒక అర్థవంతమైన వాక్యంగా ఏర్పడింది. ఓకే, వర్డ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఓకే, క్లాజెస్ మీన్స్ వాట్? సెంటెన్స్, వాక్యాలు. ఓకే, ఇప్పుడు ఒక లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ లెటర్స్. ఓకే, ఆ లెటర్స్ని కలపడం ద్వారా అది ఒక పదముగా ఏర్పడుతుంది. మరి కొన్ని పదాలు తీసుకొని జత చేయడం ద్వారా అది ఒక వాక్యముగా మారుతుంది. ఒక 2-3 వాక్యాలను తీసుకోవడం ద్వారా అది ఒక లైన్గా మారుతుంది. ఓకే, లెటర్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ వర్డ్. ఓకే, వర్డ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఓకే, సెంటెన్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ లైన్. ఓకే, ఒక లైన్కి 2 లేదా 3 వాక్యాలు తప్పనిసరి ఉంటాయి. లైన్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ ప్యాసేజ్. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్యాసేజ్ తీసుకున్నట్లయితే దాంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని సెంటెన్స్ ఉంటాయి. ఒక అట్లీస్ట్ 4 or 5 లైన్స్ ఉంటాయి, 4 లేదా 5 లైన్స్ ఉంటాయి. దాన్ని ప్యాసేజ్ అంటాము. ఓకే, ఒక ప్యాసేజ్కి ఒకే పదం, ఒకే సెంటెన్స్, ఒకే లైన్ అయితే ఉండదు కదా. ఓకే, 2 లేదా 3 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2 లేదా 3 సెంటెన్స్ని కలపడం ద్వారా అదొక లైన్ అవుతుంది. ఓకే, ఇలా ఒక 4-5 లైన్స్ని మనం యాడ్ చేయడం ద్వారా అదొక పారాగ్రాఫ్గా ఒక ప్యాసేజ్గా మారుతుంది. ఓకే, లైన్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ ప్యాసేజ్. ఓకే, పారాగ్రాఫ్స్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ లెసన్. మనం ఒక లెసన్ తీసుకున్నట్లయితే దానిలో అట్లీస్ట్ ఒక 3-4 పారాగ్రాఫ్స్ అయినా ప్యాసేజెస్ ఉంటాయి. దాన్ని మనం ఒక లెసన్గా పిలుస్తాం, దానికి ఒక నేమ్ ఉంటుంది. ఓకే, లెసన్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్, భాష. ఓకే, ఇలా ఇందులో సెంటెన్స్, క్లాజెస్ అనగా సెంటెన్స్, క్లాజెస్ వాక్యాలు అని అర్థం.
మరి కండిషనల్ క్లాజ్ అంటే ఏంటి? ఒక వాక్యం గురించి చెప్పేటప్పుడు నిబంధన, నీవు ఇలా ఉన్నట్లయితే బాగుంటావు, నీవు ఇలా చదివినట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతావు, ఇలా ఒక నిబంధన అనగా కండిషన్. ఓకే, రిస్ట్రిక్షన్, దీనిని కండిషనల్ క్లాజ్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, నీవు మంచి ఆహారం తీసుకున్నట్లయితే నీవు ఆరోగ్యంగా ఉంటావు. సజెషన్, ఓకే, ఇలా చేయలేకపోయినట్లయితే, ఇలా చేసినట్లయితే అలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, ఇలా చెప్పేది ఒక సజెషన్ లేదా కండిషన్ కూడా అనుకోవచ్చు, కండిషన్ కూడా అనుకోవచ్చు. ఓకే, దీనినే కండిషనల్ క్లాజ్ అంటారు. Clause is nothing but proof in a sentence and if it denotes a condition. If the meaning and given the sentences suggest negative results. ఓకే, ఒకవేళ ఈ క్లాజ్లో ఇఫ్ అనే కంజంక్షన్ ఉన్నట్లయితే దానిని మనం కండిషనల్ క్లాజ్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, చూడండి. Sentence and if it denotes a condition. Clause is not in a sentence and if it denotes a condition. ఓకే, ఇఫ్ ఉన్నట్లయితే అది ఒక కండిషన్ని సూచిస్తుంది. ఓకే, ఒక వాక్యంలో ఇఫ్ ఉన్నట్లయితే అది ఒక కండిషన్ని సూచిస్తుంది. ఓకే, if the meaning and given the sentences suggest negative results. మరియు ఇది మనకు నెగిటివ్ రిజల్ట్స్ని సూచిస్తుంది. రిజల్ట్స్ అంటే ఏంటి? పని యొక్క ఫలితాలు. ఓకే, మనం చేసే పనుల యొక్క ఫలితాలను రిజల్ట్స్ అంటాము. ఓకే, ఒక సెంటెన్స్లో ఇఫ్ ఉన్నట్లయితే అది మనకు నెగిటివ్ రిజల్ట్స్ని సూచిస్తుంది. ఓకే, చూడండి. If the meaning and given the sentences suggest negative results. ఓకే, if the meaning is and if the meaning and given the sentences suggest in given the results. sentences it suggests negative results. Okay, if the meaning is in the given sentence it suggests negative results. Okay, it suggests negative results, మనకు అది నెగిటివ్ రిజల్ట్ని సూచిస్తుంది. పైన ఏముంది? ఒక వాక్యంలో ఇఫ్, ఓకే, ఇన్ గివెన్ ఏ సెంటెన్స్ ఇఫ్ ఈజ్ ఇట్ డినోట్స్ ఏ కండిషన్. ఓకే, ఒక వాక్యంలో ఇఫ్ ఉన్నట్లయితే అది మనకు ఒక కండిషన్ని సూచిస్తుంది, నిబంధన. ఓకే, రిస్ట్రిక్షన్. అలాగే if the meaning and given the sentences suggest negative results. If the meaning is in the given sentence it suggests negative results. Okay, ఆ అర్థంలో, ఆ వాక్యం యొక్క అర్థంలో ఇఫ్ గనక ఉన్నట్లయితే అది మనకు నెగిటివ్ రిజల్ట్స్ని సూచిస్తుంది అని ఉంది. ఓకే, స్టార్ట్ యువర్ ఆన్సర్ with a negative pattern verb if is in the sentence. Okay, next, start answer with a negative verb pattern in the if clause. Okay, క్లాజ్ అనగా ఏంటి? సెంటెన్స్. ఒకవేళ క్లాజ్లో ఇఫ్ ఉన్నట్లయితే దాన్ని మనం నెగిటివ్ వర్బ్ ప్యాటర్న్తో మొదలు పెట్టాలి అని అక్కడ మనకు సూచన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. Type 1 and number 1. When I see him, I shall give him a lift. I see him, I shall give him a lift. Okay, I see him, I shall give him a lift. ఎలా చెప్పాలి? If I see him, I shall give him a lift. నేను అతన్ని చూసినట్లయితే అతనికి నేను లిఫ్ట్ ఇస్తాను. ఓకే, if I see him, I shall give him a lift. If I see him, I shall give him a lift. Okay, if I see him, I shall give him a lift. To heat the ice, it will turn into the water. Second example చూడండి. Heat the ice, it will turn into the water. ఐస్ని వేడి చేసినట్లయితే అది నీరు రూపంలోకి మారిపోతుంది. ఓకే, heat the ice, it will turn into the water. ఎలా చెప్పాలి? If you heat the ice, it will turn into the water. ఓకే,
నీవు ఐస్ని వేడి చేసినట్లయితే అది నీరు రూపంలోకి మారిపోతుంది. ఓకే, If you heat the ice, it will turn into the water. ఇఫ్ యూ హీట్ ద ఐస్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు ద వాటర్. ఓకే, Type 2. టైప్ 2 నెంబర్ 1. 1. Unless I have a quiet room, I shall not be able to do any work. ఓకే, అన్లెస్ అంటే ఏంటి? చేయలేకపోయినట్లయితే. ఇక్కడ అన్లెస్కి బదులుగా నాట్కి బదులుగా అన్లెస్ని ఉపయోగించడం జరిగింది. ఒకవేళ ఈ అన్లెస్కి బదులుగా ఇఫ్ చేర్చినట్లయితే అన్లెస్ దట్ ఈస్ నెగిటివ్ సెంటెన్స్ పోతుంది, నాట్ అనేది మైనస్ అవుతుంది. ఓకే, అన్లెస్కి బదులుగా ఇఫ్ని చేర్చినట్లయితే నెగిటివ్ సెంటెన్స్ పోతుంది. ఓకే, నాట్ అనేది మైనస్ అవుతుంది. అన్లెస్ ఐ హ్యావ్ ఏ క్వైట్ రూమ్ ఐ షల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీ వర్క్. ఓకే, ఇప్పుడు ఇఫ్ చేర్చి చెప్తాను. ఇఫ్ ఐ హ్యావ్ ఏ క్వైట్ రూమ్ ఐ షల్ నాట్ బీ ఏబుల్ టు డూ ఎనీ వర్క్. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ ఏ క్వైట్ రూమ్ I shall not be able to do any work. చూడండి. If I have a quiet room, I shall not be able to do any work. Okay. 2. Unless you very work hard, you won't be successful. Okay. Second example. Unless అంటే ఏంటి? చేయలేకపోయినట్లయితే. Unless you very work hard, you won't be successful. నీవు చాలా శ్రమించినట్లయితే నీవు నీ జీవితంలో విజయాన్ని సాధించలేవు, గమ్యాన్ని చేరుకోలేవు అని ఇక్కడ మీనింగ్ ఉంది. ఓకే, అన్లెస్, ఈ అన్లెస్కి బదులుగా ఇఫ్ అనే కంజంక్షన్ని చేర్చినట్లయితే నెగిటివ్ సెంటెన్స్ మైనస్ అవుతుంది, పోతుంది. ఓకే, ఇఫ్ యూ వెరీ వర్క్ హార్డ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే, If you very work hard, you will be successful. ఇఫ్ యూ వెరీ వర్క్ హార్డ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. నీవు చాలా శ్రమతో పని చేసినట్లయితే నీవు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు, గమ్యాన్ని చేరుకుంటావు. ఓకే, ఇఫ్ యూ వెరీ వర్క్ హార్డ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే, ఇక్కడ అన్లెస్ అనేది మైనస్ అయిపోయింది, నెగిటివ్ సెంటెన్స్ పోయింది. ఓకే, మనం ఇప్పుడు టైప్ 3 చూద్దాం ఫ్రెండ్స్. Type 3. He did not clean his windscreen and he was so not able to see where he's going. ఓకే, he did not clean his windscreen and he was not so able to see where he is going. Okay, he did not clean his windscreen and he was not so able to see where he is going. ఎలా చెప్పాలి? if he cleaned his windscreen he would be able to see where he was going. Okay, If he cleaned his windscreen, he would be able to see he was going. if he cleaned his windscreen and he would be able to see where he was going. Okay, 2. I did not win a big prize, I would be give up my job. second example. I did not win a big prize I give up my I would be give up my job. Okay, If he 2. I did not win a big prize, I would be give up my job. I did not win a big prize I would be give up my job. Okay, if I won a big prize I would give up my I would give up my job. Okay, if I won a big prize I would be give up my job. Okay, If I won a big prize, I would give up my job. next చూడండి. Type 4. Type 4. 1. I had known that you are in the hospital, I did not visit you. Okay, I had known that you are in hospital I did not visit you. ఎలా చెప్పాలి? if I had known that you are in hospital I would have visited you. Okay, if I had known that you are in hospital I did not visit you. Okay, if చేర్చినట్లయితే
If I had known that you are in hospital, I would have visited If you. I had known that you are in the hospital, I would have visited you. Okay. 2. He had known that the river that dangerous, he would not try to swim. Okay. Second example చూడండి. He had known He had known that that the the river was river that. dangerous. Okay. If he had known that the river was dangerous, he would not try to swim. 2. ఇక్కడ He పై had known that the river that dangerous, he would not try to swim. Okay. He had sorry. చూడండి. River that known had he. 2. He had known that He had known that the river was dangerous. river that he would not He would not tried. try to swim. Swim. He did not try to swim. Okay. If he had known that the river was dangerous, he would not try to swim. Okay. If he had known that the river was dangerous, he would not try to swim. Okay. పైన ఏమనుంది? He had known that the river was dangerous, he would not try to swim. ఎలా చెప్పాలి? If he had known that the river was dangerous, he would not try to swim. Okay. If he had known that the river was dangerous, he would not try to swim. Overflow note. Free screen button. Free screen button. Stop button.